ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సామాన్యులకు, మధ్య తరగతి వారికి కేంద్రం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందనమాట. ఏకంగా ట్యాక్స్ కట్టే పని లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టే పని లేదని చెప్పేసి ఒక్కసారిగా ప్రకటించడంతో సభంతా కూడా మారుమోగిందనమాట. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏకంగా మధ్య తరగతి వారికి శుభవార్త అయితే చెప్పారు. 12,00,000 ఆదాయం వరకు కూడా అంటే ఏడాదికి 12,00,000 సంపాదించుకునేది ఎవరన్నా కూడా ఒక్క రూపాయి ట్యాక్స్ అయితే కట్టే పని లేదనమాట. అంటే ఇక్కడ నెలకి రూ. 1,00,000 వరకు కూడా వారు సంపాదించుకోవచ్చు. ప్రభుత్వానికి రూపాయి అయితే ట్యాక్స్ కట్టే పని అయితే లేదు. చిన్న చిన్న షాపులు పెట్టుకొని, వ్యాపారాలు చేసుకొని, అదేవిధంగా చిన్న చిన్న జాబులు చేసుకొని, ఏ విధంగా అయితే డబ్బులు సంపాదించుకుంటారో వారు రూ. 1,00,000 వరకు కూడా నెలకైతే సంపాదించుకోవచ్చు. ఏడాదికి 12,00,000 వరకు కూడా సంపాదించుకున్న రూపాయి ట్యాక్స్ అయితే కట్టే పని లేదని చెప్పేసి ఆవిడైతే ప్రకటించడంతో ఒక్కసారిగా దేశ ప్రజలందరూ కూడా ఆనందంలో అయితే ఊగుతూ ఉన్నారు. ఎందుకంటే 12,00,000 వరకు ఆదాయ పన్ను మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. కొత్త పన్ను విధానంలో వర్తిస్తుందనమాట. స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలుపుకుంటే 12,75,000 వరకు కూడా పన్ను అయితే ఉండదనమాట. సున్నా పన్ను అయితే ఉంటుంది. అయితే కొత్త స్లాబ్లు ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తంగా 6 ముఖ్యంగా 7 స్లాబ్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ 7 స్లాబ్ల ప్రకారం పన్ను ఉంటుంది. అయితే మొత్తం మీద 12,00,000 వరకు కూడా ట్యాక్స్ అయితే కట్టే పని అయితే లేదు. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.